హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. ఈ మధ్యనే మన మా టీవీలో వచ్చిన సూపర్ సింగర్ 11 అనేది ఎంత సక్సెస్ అయిందో అందరం చూసాము. అయితే దాంట్లో ప్రవస్తి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ షీఈస్ ద విన్నర్ ఆఫ్ ద సూపర్ సింగర్ 11 కింద నిలిచింది. ప్రవస్తి పాటలు బాగా పాడుతుందని చెప్పి ఆ షో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రవస్తిలో ఇది మాత్రమే కాదు, వేరే యాంగిల్ కూడా ఉంది. సో వాటన్నిటి గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మ ప్రవస్తి, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానమ్మా. అంటే యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఇంట్రక్షన్ చెప్పకూడదు మీకు, బట్ కాకపోతే ఏంటంటే సూపర్ సింగర్ ఫాలో అయిన వాళ్ళు ఎవరికైనా ఒక అంచనా ఉంటుంది. అంటే విన్నర్ ప్రవస్తి అని ఆమె బాగా పాడుతుందని తెలుసు, టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, కానీ బట్ విన్నర్ అవుతుందని చాలా తక్కువ మంది అనుకున్నారు. బట్ మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తే నువ్వు అనుకున్నావా విన్నర్ అవుతానని అసలు సూపర్ సింగర్ జరుగుతున్నప్పుడు? బికాస్ అక్కడ అందరికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నా కంఫర్ట్ జోనర్ బయట పాడిన సాంగ్స్ అంటే నేనే పాడాను అందరికంటే ఎక్కువ. సో నాకు ముందు నుంచి అనిపించింది లైక్ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా, సో జడ్జెస్ కి బాగా తెలుసు అక్కడ ఎవరు ఎలా కష్టపడుతున్నారు, ఎవరు ఏది పాడుతున్నారు అని. సో నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉండింది ముందు నుంచి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అంటే నా కంఫర్ట్ జోన్ దాటి అని చెప్పి, ఇప్పుడు కంఫర్ట్ జోన్ దాటి అనేది అంటే సాంగ్ సెలక్షన్స్ లో ఇప్పుడు దాంట్లోనే ఉంటది మెయిన్. అంటే మన కంఫర్ట్ జోన్ లో ఉన్నది పాడతామా లేదా? సో మరి మీకు సాంగ్ సెలక్షన్ మీరేనా లేకపోతే వాళ్ళు ఇస్తారా? వాళ్ళే అండి. అంటే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నేను ఇచ్చిన లిస్ట్ నుంచి నాకు వచ్చాయి, లైక్ రంజితమే లాంటివి. బట్ వేరేవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మెయిన్ ఫినాలేకి 2 సాంగ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఏది ఇస్తే అది పాడాలంతే. మరి మీరు అంటే అడగడానికి ఉండదా? అంటే మన మిగతా వాళ్ళకి చూస్తేనేమో కొంచెం సింప్లిఫైడ్ సాంగ్స్, జనాల్లో బాగా వెళ్ళిన సాంగ్స్, మేమేమో ఇన్స్ట్రుమెంటల్ పరంగా ఇవి పరంగా ఓకే, కానీ మ్యూజిక్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి, కానీ వోకల్స్ దాన్ని అంటే వోకల్స్ తోనే మ్యాజిక్ చేసేయచ్చు అనే సాంగ్స్ అయితే కాదు మీకు ఇచ్చింది. మరి అడగడానికి అనిపించలేదా? అడుగుతామా, బట్ చేంజ్ అయితే చేయరు, మీరు ఇదే పాడాలని చెప్తారు. సో నాకు ఇంకా ఆప్షన్ లేకుండా అదే పాడాను. సో ఏం చేశారు? ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు అంతే? చాలా ఎఫర్ట్స్ పెట్టాను. అండ్ ప్లస్ మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ముందు నుంచి కూడా చెప్పారు నువ్వే విన్ అవ్వాలి, బికాస్ మాకు తెలుసు నువ్వు ఎలాంటి పాటలు పాడుతున్నావో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇంకా నీ వాయిస్ కి చాలా కష్టం, బికాస్ నాది కొంచెం వెస్టర్న్ జానర్ కైండ్ ఆఫ్ వాయిస్, నాది బేస్ వాయిస్. సో దానికి నువ్వు ఇంకా చిత్రమ్మ పాటలు పాడడం అంటే ఇట్స్ టోటలీ చాలా కష్టం, బట్ నువ్వు పర్ఫెక్ట్ గా పాడా అని చెప్పి ముందు నుంచి కూడా సింగర్స్ అందరు నాకు చెప్పుకున్నారు. సో మరి ఫైనల్లో అదరగొట్టిన పాటతో స్టార్ట్ చేద్దామా? షూర్. సమారే పా మపని ద మపసా నిరసని ద పమా మా పమారే పామారే నీ సరి మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే మార్గం మిన్నుల్లో నీదే మన్నుల్లో నీదే కన్నుల్లో నీదే రా. మొత్తం అదిరిపోయింది అసలు. యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పినట్టే అంటే మీకున్న బేస్ వాయిస్కి ఇలాంటి రావడం అనేది, దాన్ని మీరు ఛాలెంజింగ్ తీసుకోవడం అనేది ఇంకా గ్రేట్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారు అంటే సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నేనే గెలవాలని చెప్పారండి. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఇలాంటి పాటలు ఇస్తున్నప్పుడు ఆ ఛాలెంజింగ్ ఎంత చేసినా కూడా అనిపించదు, ఎక్కడన్నా అనిపించేది కదా? అంటే మా మిగతా వాళ్ళదే పోల్చుకుంటే మనకి కొంచెం టఫ్ అవుతుంది. డెఫినెట్లీ అనిపించింది, చాలాసార్లు చాలా లో అయిపోయాను నేను కొన్ని ఎపిసోడ్స్ లో. బట్ మెంటర్స్, నాకు శ్రీ సౌమ్య అక్క మెంటర్, తను చాలా మోటివేట్ చేసింది. నీ పొటెన్షియల్ నాకు తెలుసు, నువ్వు డెఫినెట్లీ పాడగలవు అని చెప్పి ఇలా మోటివేట్ చేశారు. ప్లస్ జడ్జెస్ కూడా వర్సిటైల్, అన్ని జానర్స్ నువ్వు పర్ఫెక్ట్ గా పాడతావు, సో ఏది ఇచ్చినా కూడా ఇచ్చి పడేస్తారని శ్వేతమోహన్ మేము అంటూ ఉంటారు ప్రతి ఎపిసోడ్ లో. సో వీటి వల్ల ఐ గేవ్ మై బెస్ట్, ఇంకా అది మోటివేషన్ గా తీసుకొని. అయితే జడ్జెస్ 4 ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ తర్వాత అంటే ఈ వీళ్ళ 4 కాకుండా ఇంకా వేరే ఎవరైనా సెలబ్రిటీస్ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ రావడం కానీ ఇలాంటి ఎవరు? జానకి అమ్మ, జానకి అమ్మ నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్. ఇంటికి పిలుస్తారు, నాకు పాటలు నేర్పిస్తారు, నన్ను అమ్మమ్మ అని పిలవమంటారు.
సో షో కూడా అంటే చూసారు. ఏమన్నా మీకు రిలేషన్ ఏం లేదు, వస్తే నేను పాడడం విన్నారు ఒక షోలో చిన్నప్పుడు. అప్పటి నుంచి ఇంకా నంబర్ తీసుకొని ఇంటికి పిలిచి చాలా ఇష్టం నేనంటే అమ్మమ్మకి. కానీ అది ఎవరికి రాదు కదా అదృష్టం. మిగతా అంటే సింగింగ్ అదంతా పక్కన పెట్టేస్తే, సింగింగ్ అనేది ఒక బ్లెస్సింగ్, చాలా రేర్. అది పక్కన పెట్టేస్తే ఎస్ జానకి లాంటి సింగర్ పిలుచుకున్నా చాలా రేర్. బట్ ఆ షో చూసారు, పిలిచారు, మధ్యలో కూడా వెళ్ళాను సెమీఫినాలే మధ్యలో. షీ వాస్ వెరీ హ్యాపీ, విన్ అవ్వాలనే కోరుకున్నారు అమ్మ. అక్కడి నుంచి వచ్చింది అనమాట బూస్ట్, మీకు తెలియకుండానే ఒక బ్లెస్సింగ్. యా డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఇస్తే మంచిగా మనకు కూడా బ్లెస్సింగ్ ఇచ్చినట్టు. సో యా. మరి అయితే ఆవిడే 2-3 వాయిస్లో పాడగలిగేంత కెపాసిటీ ఉంది కదా. చాలా చాలా పాత సాంగ్స్ వింటే మనం గోగులు ఇలాంటి సాంగ్స్ వింటే దాంట్లో 2-3 వాయిస్లు ఆమె పాడేస్తుంది కదా. సో మరి అలాంటి అంత లెజెండరీ సింగర్ కదా, మరి మీకు ఏమైనా టిప్స్ ఇవ్వడం కానీ చాలా ఇచ్చారు. ఎలాంటి టిప్స్ ఉంటాయి? బ్రీదింగ్ నాకు తమన్ సార్ కూడా చెప్పారు ఫినాలేలో, చాలా మంచి బ్రీదింగ్ కంట్రోల్ ఇది అని. సో అదే మెయిన్ నాకు జానకమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. లైక్ పాడే ముందు 3 లాంగ్ బ్రెత్ తీసుకొని లోపల ఓం అనుకుంటున్నామన్నారు. పర్లేదు, అందరికి యూస్ఫుల్ అంటే డెఫినెట్లీ. సో నేను ఇదే చేస్తాను పాడే ముందు ప్రతిసారి రియాలిటీ షోస్ వాటిలో. సో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయింది నాకు. హై రేంజ్ గురించి కూడా చెప్పారు. సో ఇలాంటివి నేను ఫాలో అయ్యాను, అందుకే విన్నాను అనుకుంటున్నాను. ఓకే, అంటే మరి అమ్మమ్మ అని పిలవమన్నారంటే అంటే ఒక పర్సనల్ గా కూడా బాగా మంచి కనెక్షన్ ఉంటే అప్పటి నుంచి అది కుదరదు కదా. సో మరి ఎలా ఉండేది పర్సనల్ బాండింగ్, ఎలా ఉండేది మీ ఇద్దరికి, అంత ఎలా కుదిరింది అసలు? పర్సనల్ బాండింగ్ అసలు చాలా, అందరికి కూడా మనోరాలు అని చెప్పేవాళ్ళు బయట వాళ్ళందరికీ కూడా. ఎవరైనా వస్తే గ్రేట్ సింగర్ ప్రవస్తిని కలవండి ముందు అని ఇలా చెప్పి, ప్లీజ్ ఆవిడ ఐప్యాడ్ ఒకటి ఉంటది, అది ఇచ్చి నాకు ఈ గేమ్ డౌన్లోడ్ చేయి, నువ్వు ఆడేది, ఇద్దరం ఆడదాం. గేమ్స్ ఆడేవాళ్ళ? ఇద్దరం ఆడుకునేలా, మా టాకింగ్ టామ్ లాంటి గేమ్స్. ప్లస్ ఫొటోస్ కూడా ఆవిడే అడుగుతారు, తీసుకుందాం అని. సో ఇంత చాలా పర్సనల్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది మా ఇద్దరికి. అంటే ఎందుకు కుదిరింది అలా అంత కనెక్షన్? మ్యూజిక్ వల్ల. మ్యూజిక్ హ్యాస్ ద పవర్ అంతే. అదర్ దాని మ్యూజిక్ ఎలా ఉంటుంది మీ ఇద్దరిది? అంటే ఆఫ్టర్ అంటే మ్యూజిక్ కాకుండా అంటే 99% మ్యూజిక్ గురించే మాట్లాడతాము. ఆ 1% ఆవిడ స్టోరీస్ ఆవిడ చెప్పుకుంటుంటారు నాతో. అక్కడ ఇలా అయింది, ఆ రికార్డింగ్ లో ఇలా అయింది, అన్ని ఫన్నీ స్టోరీస్ ఎస్పీబీ గారితో. సో ఇలా చెప్పుకుంటూ మంచిగా నవ్వుకుంటూ ఆవిడ ఫొటోస్ అన్ని చూపించేవాళ్ళు నాకు. సో చాలా ఎంజాయ్ చేస్తాను. ఆవిడ మీతో షేర్ చేసుకుంది ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకుంటారా మీరు? ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. తమిళ్ సాంగ్ పాడారు ఆవిడ, అరగుమల రాడని మూవీలో. అప్పుడు ఆవిడకి చాలా ఫీవర్ ఉండిందంట, 103 degrees ఉండిందంట ఫీవర్. అయినా పాడాల్సి వచ్చింది ఆ పాట. అప్పుడు పక్కన ఎస్పీబీ గారు కూడా ఉండే, ఆయన టాబ్లెట్ ఇవ్వు అంటే ఆయన ఏదో కామెడీ చేశారంట, నువ్వు ఇంత ఫీవర్ పెట్టుకొని ఎందుకు పాడుతున్నావు, నాయన నువ్వు పాడేస్తావులే లైట్ అది అన్నారంట. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అని నాతో చెప్తారు, అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇవి కాకుండా ఏంటంటే వాళ్ళ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా కొన్ని ఎపిసోడ్స్ లో నేను లో అయిపోయానని చెప్పి, చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఎవరో వచ్చి అప్పుడు ఆ టైంకి చెప్పడం కన్నా కూడా ఎవరో చెప్పినవి కూడా గుర్తొస్తుంటాయి అప్పుడు ఆ టైంకి. సో మరి ఆమె చెప్పినట్లు మీకు, ఆమె కానీ లేదంటే ఇంకా మిగతా సింగర్స్లో కానీ మీకు చెప్పినట్లో మోటివేషన్ అనిపించింది, ఆ ఫేజ్ నుంచి బయటకు రావడానికి మీకు బాగా ఉపయోగపడి అంటే ఏం చెప్తారు? జానకమ్మ లైఫ్ నుంచే నాకు కొన్నిసార్లు చెప్పారన్నమాట, ఇలా కొన్ని సాంగ్స్ నేను పాడాను బట్ నావి తీసేసి వేరే వాళ్ళ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు స్టేజ్ మీద వేరే సింగర్స్ నన్ను క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది, పాడనివ్వకుండా నన్ను. సో ఇలాంటివన్నీ కూడా ఒక టిష్యూ పేపర్తో తుడుచుకొని పడేసినట్టు నువ్వు కూడా అలానే ఉండాలి అని ఇలా నాకు చెప్పారు. సో నేను ఇంకా అలానే చేసా. దో ఫినాలే అయ్యాక కొంచెం హేట్ వచ్చింది అఫ్ కోర్స్, బికాజ్ మీరే అన్నారు ఎవరు ఊహించలేదు అని. సో కొంచెం హేట్ వచ్చింది, బట్ ఆ హేట్ని కూడా నేను పాజిటివ్ ఇంకా మోటివేషన్గా తీసుకుంటున్నాను ఇప్పుడు కూడా. సో అదే లైట్ తీసుకున్నా ఇంకా. ఓకే, ఆ హేట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అసలు? అంటే మీరు చెప్పినట్టు ఇంకెవరో విన్ అవ్వాలని వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా అనుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ భరించలేకపోయారు ఇలా నేను విన్నానని. సో కొంచెం హేట్ కామెంట్స్, హేట్ డిఎమ్స్ అవన్నీ రావడం జరిగింది, యూ డోంట్ డిజర్వ్ ఇట్ అని. ఇంకా ఆ కంటెస్టెంట్ నేను లైవ్ కూడా చేసాం ఇన్స్టాగ్రామ్లో. తను చెప్పారు ఇలా చేయకండి, షీ డెఫినెట్లీ డిజర్వ్ ఇట్, ఫినాలేలో అంతా బాగా పాడింది, నేను కొంచెం మిస్టేక్ చేయడం వల్ల నాది పోయింది. సో ఇలా చెప్పా కూడా వాళ్ళు ఆపలేదు, బట్ ఐ హోప్ ఇట్ స్టాప్ సమ్ డే. అయితే ఇప్పుడు ప్రవస్తి అంటే సూపర్ సింగర్, అద్భుతంగా పాడితే సూపర్ సింగర్ 11 గెలిచింది, అదే నిదర్శనం మాకు అంతా ఉంది. ఇంతకుముందు మీరు చిన్నప్పుడు కూడా పాడారు,
మీకు ప్రభాస్ అని కొడుతుంటే ఫస్ట్ ఏమో చిన్నప్పుడు వస్తుంది, ఫస్ట్ తర్వాత ఏమో పెద్ద వస్తుంది. అసలు అంటే అప్పటి నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అదంతా చూసుకున్నా కూడా వాయిస్ అదంతా కూడా చాలా ఇదిగా ఉంది కదా. ఓకే, సింగింగ్ పరంగా మీకు పేరు పెట్టడానికి కానీ ఇది కానీ ఇంకోట్లేదు. బట్ కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ప్రభాస్ అంటే ఏం చెప్తారంటే, ప్రభాస్ జనరల్గా ఏం చేస్తుంటది, ఎక్కువ ఎలాంటి వాటికి టైం కేటాయిస్తుంది, అసలు ఏంటి ప్రభాస్ రొటీన్ ఎలా ఉంటుంది, డైలీ రొటీన్? అదర్ దెన్ మ్యూజిక్ నాకు చాలా ప్యాషన్స్ చాలా ఉన్నాయి. లైక్ ఐ లెర్న్ న్యూ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్, జాపనీస్ అన్ని కూడా నేర్చుకుంటుంటాను. జపనీస్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మీకు? నాకు టోటల్ 10 వచ్చు. 10 వచ్చా? ఏదన్నా తెలుగు కాకుండా వేరే ఏదన్నా అదర్ కంట్రీ ఫారెన్ లాంగ్వేజ్ లో మా కోసం పాటలు అంటే ఏమైనా పాడగలరా? జాపనీస్ పాడతా. జపనీస్ పాడతారా? పాడండి ఒకసారి. హబతా ఇతాలా మొదలనా ఇతోయితే మత్సుషితా నోవా ఆయ్ ఆయ్ అనోసరా. అత్తో ఇత్తో తప్ప మాకు అర్థం కాలేదు. అంటే బేసిక్గా మిగతా లాంగ్వేజ్ నేర్చుకోవడే కష్టం కదా, మళ్ళీ స్మృతి పోకుండా పాటలు కూడా ఎలా నేర్చుకుంటున్నారు? నాకు ఇంట్రెస్ట్ అలా కొత్త కొత్తవి నేర్చుకోవాలి అని. సో అలా ఇంకోటి ఏంటంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ స్ట్రీట్ డాగ్స్ కి రోజు ఫుడ్ పెడుతుంటాను నా ఏరియాలో. నైట్ అయితే వచ్చి కూర్చుంటాయి ఒక 7 to 8 డాగ్స్ అన్ని. మీరు లేకపోతే ఇంకా ఆ రోజు ఇంకా ఏడుస్తూనే ఉంటారు రోడ్ మీద కూర్చొని. సో నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఒక షెల్టర్స్ పెట్టాలి పెద్దగా యానిమల్స్ కి హెల్ప్ చేయాలి అని. అంతే, ఇంకా స్టడీస్ కూడా ఇష్టమే. ఓకే, అంటే అదర్ దెన్ రొటీన్ లైఫ్ అది మీరు అన్నట్టు అంటే న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇదంతా అంత టైం ఏం పట్టదు. అంటే మనం రోజు 1 గంట 2 గంటలు కేటాయిస్తాం కదా, మిగతా టైంలో ఏం చేస్తారండి అనేది? అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారా, లేదంటే టీవీలు చూడడం అలాంటివి ఉంటారా, లేకపోతే సినిమాలతో అలా వెళ్తా ఉంటారా, ఎలా ఉంటుంది? రోజు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేస్తాను, అట్లీస్ట్ 2 hours. అట్లీస్ట్ 2 hours చేస్తాను. ప్లస్ యానిమే చూస్తాను. మూవీస్ కూడా చాలా ఇష్టమే, ఎక్కువ చూడను, బట్ సమ్ టైమ్స్ అంత టైం దొరకదు. టైం ఉన్నప్పుడు మూవీస్ చూస్తుంటాను. నాకు అల్లు అర్జున్ సార్ అన్న వీళ్ళ చాలా ఇష్టం, రామ్ చరణ్ సార్ అన్న. సో వాళ్ళ మూవీస్ బాగా చూస్తుంటాను. అండ్ బయట బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఆడడం. అంతే, ఫ్రీ టైమ్ లో ఇవే చేస్తా. ఓకే, అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ సార్ మూవీస్ అంటే థియేటర్స్ లో చూసేవాళ్ళ ఓన్లీ ఓటీటీ? థియేటర్స్ లో చూస్తా వాళ్ళ మూవీస్ మాత్రం. అండ్ నా ఫస్ట్ మూవీ నా లైఫ్ లో అల్లు అర్జున్ సార్ది హ్యాపీ మూవీ. నాకు 3 years ఉండండి అప్పుడు. మామ్ చెప్పే క్లాప్స్ కట్టేది అన్నట్ట ప్రతి సీన్ కి. సో అప్పటి నుంచి అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. మరి పుష్ప ఎన్నిసార్లు చూసారు? పుష్ప ఒక 20 times చూసాను. థియేటర్లోనే? థియేటర్లో ఒక 2 times చూస్తుంటాం. ఓకే, తగ్గేదిలే అన్నారా? ఓటీటీలో బాగా చూస్తుంటాం ఇంట్లో కూడా. ఓకే, మరి అంటే మీకు ఈ జర్నీలో అల్లు అర్జున్ సార్ సాంగ్స్ కానీ రామ్ చరణ్ సార్ సాంగ్స్ కానీ ఇచ్చారు, వాటిలో మీకు నచ్చింది ఏది బాగా? అంటే నాకు రామ్ చరణ్ సార్ ఆరెంజ్ ఆల్బమ్ చాలా ఇష్టం. దానిలో నేను నువ్వంటూ అనే సాంగ్ చాలా చాలా ఇష్టం. బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా? అంతా వచ్చు. మరొకసారి అన్న మా కోసం. నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్లో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని, ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ బామా, నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ, నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. మీరు మామూలుగా ఇంత బేస్ వాయిస్ ఎలా పాడుతుంటే మెలోడీ సాంగ్స్ పాడుతుంటే అనిపిస్తుంది. మీకు కనుక ఒక మాస్ సాంగ్ పడితే మొత్తం థియేటర్ టాప్ లేచిపోద్ది. మరి అయితే మీకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, మిమ్మల్ని పొగిడారు, మీ టాలెంట్ని గుర్తించారు, ఇవి ఉన్నాయి. మరి సూపర్ సింగర్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకి మన టాలెంట్ 10 మందికి తెలిసి మనకు ఆఫర్స్ రావడానికి కదా. మరి సినిమాల నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా? నాట్ యట్. మేబీ డైరెక్ట్ అప్రోచ్ అయితే రావచ్చేమో. మరి అప్రోచ్ అవ్వాలి కదా, ఇప్పుడు అడగని అమ్మాయినే పెట్టదు, ఇంకా మరి మ్యూజిక్ డైరెక్టర్ అవకాశాలు ఎందుకు? అంటే మధ్యలో చాలా మంది ఉంటారు, లైక్ వాళ్ళని అడగండి, ఇలా నంబర్ ఇచ్చి వీళ్ళని అడగండి అని ఇలా చాలా మంది మధ్యలో ఉంటారు. సో అది లేకుండా డైరెక్ట్ అప్రోచ్ అయితే మేబీ వచ్చేమేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ వస్తే బాగుండు కూడా. ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అదే నేను అనేది, అదే ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు పాడడానికి అన్నిటికి ఓకే అన్నప్పుడు మీకు మీరే అంటున్నారు మీడియేటర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు కానీ డైరెక్ట్ అప్రోచ్. ఇంతకు ముందు మీకు ఒక ఐడెంటిటీ లేకపోవచ్చు, ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంది, సూపర్ సింగర్ 11 విన్నర్ అని చెప్పేసి ఒక ఐడెంటిటీతో మరి ఎవరినే కలిసే ప్రయత్నం కానీ ఏం చేయలేదా?
ఐడెంటిటీతో రికార్డింగ్స్ అయితే ఏం రాలేదు, బట్ ఈవెంట్స్ డెఫినెట్లీ చాలా మంచి అంటే నేను అనేది అదే ప్రవస్తి, మీరు చెప్తుంది ఏంటంటే నాకు రాలేదు అంటున్నారు, రావని మీరే చెప్తున్నారు. డైరెక్ట్ గా గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సింగింగ్ షో నుంచి దాదాపు 10 నుంచి 15 మంది క్వాలిటీ సింగర్స్ వస్తున్నప్పుడు మనల్ని ఎత్తుక్కుని రావాలంటే కష్టం అవుతుంది కదా. బట్ మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు మరి అలాంటి ప్రయత్నం ఏం చేయలేదా ఇప్పటి వరకు? చేద్దామని ఆలోచన ఏమైనా ఉందా? అంటే మేము కూడా డైరెక్ట్ ఎలా వెళ్తామని, లైక్ శ్వేతమోహన్ మ్యామ్ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ నా వీడియోస్ ARM సార్కి పంపించడం అని చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా ఒకరి ద్వారా హెల్ప్ వస్తుంది, కానీ మేమైతే డైరెక్ట్గా వెళ్ళలేదు. మేబీ ఐ ట్రై గోయింగ్ డైరెక్ట్లీ, డెఫినెట్లీ. అయితే యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇంకొకసారి ఎలా ఉంటుంది అంటే మనం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపే చూస్తుంటాం, బట్ కాకపోతే ఏంటంటే మన పాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడింది అది హిట్ అవ్వచ్చు, హిట్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ దగ్గర కూడా హిట్ దొరకవచ్చు కదా, బట్ మనం అది మనం ప్రయత్నిస్తూనే ఉంటుంది అనేది అన్నీ ఉండాలి. ఇండస్ట్రీలో అది చాలా అవసరం. అయితే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, యాక్చువల్గా కొత్త విషయం ఏం కాదు, అందరికీ తెలిసిందే. బట్ 18 ఏళ్ల వయసులో జనరల్గా ఎవరైనా కూడా ఏంటంటే సింగింగ్, మీరు ఎందుకు సింగింగ్ వచ్చారంటే ప్యాషన్ అంటారు, కొంతమంది నాకు ఇష్టం అంటారు, ఇంతే అంటారు. కానీ ఫ్యామిలీ బాధ్యతలు మోయడానికి అనేది ఎవరో చెప్పడం అనేది నాకు తెలిసి, నేను చాలా మంది సింగర్స్ చేశాను కానీ ఎప్పుడు చేయలేదు. బట్ ప్రవస్తికి ఎందుకు అంత అంటే 18 ఇయర్స్ ఏజ్లోనే ఫ్యామిలీ బర్డెన్స్ మోయాల్సిన పరిస్థితి, ప్రవస్తినే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే ఎలా, అది దాన్ని ఎలా మీరు తీసుకోగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డెఫినెట్లీ నేను ఇలా బర్డెన్స్ కోసం అయితే కాదు, నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. బట్ ఇప్పుడు మీకు బ్రెడ్ అండ్ బటర్ అదే కదా ఇప్పుడు అంతే. బట్ 6 years బ్యాక్ ఇలా డాడీ జాబ్ పోవడం, బిజినెస్లో అంతా ఇన్వెస్ట్ చేసి అదంతా పోవడం, అలా అవ్వడం వల్ల ఇంకా అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఫాదర్ ఇంకేం ట్రై చేయలేదు దేనిలో కూడా. సో అప్పటి నుంచి రికార్డింగ్స్, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి. సో దానివల్ల ఇంకా ఈవెంట్స్ వల్ల ఇన్కమ్ వచ్చేది. ఇంకా దాంతోనే ఇల్లు అండ్ మై సిస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా, నాది కూడా, ఇవంతా నేనే కవర్ చేసేదాన్ని 6 years అంతా. ఇప్పుడు కూడా అంతే నేనే. సో యా డెఫినెట్లీ చాలా హార్డ్ ఉంది కూడా, బట్ మ్యూజిక్ అనేది నన్ను ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. యువర్ వారియర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అప్పటికి మీరు ఎంచుకునే టైంకి మీకు మ్యూజిక్ అనేది అంటే మీకు జస్ట్ ఒక హాబీయో లేకపోతే ప్యాషన్ కావచ్చు, బట్ ఇప్పుడు అదే మీకు మొత్తం టోటల్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మొత్తం నేనే తీసుకున్నానని చెప్పి, ఇంట్లో ఎవరు చెప్పరు ఇది మొత్తం నువ్వే చూసుకో. ఇప్పుడు అబ్బాయి ఉన్నా కూడా చెప్తారేమో నువ్వు అబ్బాయి కాబట్టి తీసుకో అని చెప్పి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు, దట్టు మీరు చిన్న అమ్మాయి అయినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరో చెప్పరు ఇంటి బాధ్యత అమ్మా నువ్వే చూసుకో అమ్మా, మా బాధ్యతలని నువ్వే చూసుకోవాలని చెప్పి. బట్ మరి మీరు అంటే ఏ ధైర్యంతో దాన్ని తీసుకున్నారు, ఎలా నడిపించగలుగుతున్నారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ కోర్స్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా అసలు ఎలా అవుతుంది, ఎలా లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చాలా భయం ఉండింది. బట్ మ్యూజిక్ అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ మీ. నా ఏజ్ కూడా పట్టించుకోకుండా నాకు అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు మంచిగా ఇన్కమ్తో. సో దానివల్ల నేను ఇంకా ఐ వెంట్ ఫార్వర్డ్, ఐ డెంట్ గివ్ అప్. మరి ఇప్పుడు ఈవెంట్స్కి వాటికి వీటికి వెళ్తున్నప్పుడు అంటే కొంచెం అంటే మీరు మీతో ఎవరైనా ఉంటారా, కంపెనీ చేస్తారు, మీ మదర్ ఎవరైనా వస్తారా? మదర్ అన్నిటికీ మదరే వస్తుంది, డాడీ ఎక్కడికి రాడు, డాడీ మదరే అన్ని చూసుకునేది నాకు. ఓకే. మరి అయితే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్ల కష్టపడుతుంది, మనందరిని పెంచుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఒక చిన్న అంటే మీరు వచ్చినవన్నీ ఇంట్లో ఇచ్చేసినా కూడా వాళ్ళకి ఒక గిల్ట్ యాంగిల్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. మామ్కి చాలా ఉంటుంది పాపం, లైక్ ఈ ఏజ్ లోనే అదంతా చూసుకోవాల్సి వస్తుంది. లైక్ టీనేజ్ వాళ్ళు ఇంకా మంచి ఎంజాయ్ చేసే ఏజ్ ఇది, అన్ని ఉండాలి ఏజ్ లో అని. బట్ ఏం చేయలేం, వి కాంట్ డూ ఎనీథింగ్. ఐ షుడ్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ ఈ ఏజ్ లో, ఫ్యూచర్ బాగుండొచ్చు. అదే అంటే ఇప్పుడు మీకు అంటే ఒక రకంగా మీరు కష్టపడుతున్నారు కానీ ఒక రకంగా మీకు ప్రౌడ్ ఇది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే 20,000 30,000 చేసినా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కుదరకపోవచ్చు, జాబ్ చేయకపోవచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు మీకున్న ఏదైతే ఉన్న చిన్న టాలెంట్ ఉందో సంగీతం అనే దాన్ని నమ్ముకుని ఇంత జర్నీ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు అనే దాని గురించి. సో మరి అయితే యాక్చువల్గా మీ చుట్టాల తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి కానీ అంటే మామూలుగా మన ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ చుట్టాల తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి ఏదైనా సపోర్ట్ అనేది అయితే ఉంటుంది కదా మామూలుగా జనరల్గా. మరి మీకు అలాంటిది కూడా ఏమీ లేదా, మీకు అలాంటి సపోర్ట్ ఏమి? అంటే ఫైనాన్షియల్లీ అయితే కొంచెం ది హెల్ప్ మై డాడ్. మాకు కాదు, డాడ్ ఏదో తన ఓన్ థింగ్స్ కోసం హీ బారోడ్ ఫ్రమ్ ద రిలేటివ్స్. నాకైతే ఎప్పుడు హెల్ప్ చేయలేదు, నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు కనీసం సూపర్ సింగర్ అయ్యాక. ఎందుకు అలాగా అంటే
అంటే ఇప్పుడు మీ డాడ్ ఆయన ఏదో సంపాదించుకున్నారు, ఆయన ఏదో సాధించుకోలేపారు, అది వేరు. బట్ యువర్ కేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ కదా. అంటే ఆ అటాచ్మెంట్ అనేది ఎక్కడ మిస్ అయింది మీకు? అంటే ముందు నుంచే సిన్స్ వెన్ మై మదర్ మ్యారీడ్ మై ఫాదర్, అప్పటి నుంచే ఇలాంటి హేట్ అయితే చాలా ఉండే అంట వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అప్పట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండేది తెలియదు, మేబీ క్యాస్ట్ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే. బట్ మా పెద్ద నాన్న డాడ్ వాళ్ళ ఓన్ బ్రదర్ తను చనిపోయారు యాక్చువల్లీ ఒక 3 years 4 years బ్యాక్. తను మాత్రం చాలా సపోర్ట్ చేశాను. నన్ను మ్యూజిక్ అంటే పిచ్చి పెద్దనాన్నకి. సో నన్ను అందరి దగ్గర తీసుకెళ్ళి ఇది మా రిలేటివ్ సూపర్ సరిగమప విన్నర్ అప్పట్లో అని అందరికి ప్రౌడ్గా చెప్పుకునే వాళ్ళు. అయినా డెత్ తర్వాత ఇంక అస్సలు పట్టించుకోవడం మానేశారు వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఇగ్నోర్ చేస్తారు. ఇంకెప్పుడు నేను పుట్టాక కూడా నన్ను చూడడానికి రాలేదంట వాళ్ళు. బట్ సరిగమప విన్నాక మాత్రం కొంచెం దగ్గరకు వచ్చారు, విన్నర్ అయ్యింది మా రిలేటివ్ అని. బట్ మధ్యలో మళ్ళీ ఇగ్నోర్ చేసేసారు. ఇంకా నేను కూడా ఓకే అలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా అని ఇంకా నేను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. మరి మీ మదర్ సైడ్ ఎవరు మీకు? మా మదర్ సైడ్ చాలా మా మామ వాళ్ళ ఓన్ బ్రదర్ పవన్ కుమార్ అని మామ, ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫైనాన్షియలీ కానీ ఏదైనా కానీ. సో నా లైఫ్ లో మెయిన్ పార్ట్, హీ ఆల్సో ప్లేడ్ అ మెయిన్ రోల్. అంటే మీ గ్రోయింగ్ మామ చాలా హెల్ప్ చేశారు. ఓకే. అయితే మీకు ఇలాంటి ఒక క్లచెస్ ఉన్నప్పుడు ఈ మధ్యన కూడా మీరు నడకాపలేదు, నడుస్తున్నారు, పరిగెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే, మరి ఉన్నప్పుడు మనకు గోల్ అనేది కూడా ఒకటి పెట్టుకుంటాం కదా, అంటే లైఫ్లో గోల్ అనేది. ఆ గోల్ అంటే ఏం చెప్తారు మీరు? గోల్ అంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వాలి, దెన్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వాలన్న డ్రీమ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్లేబ్యాక్ సింగర్ తో పాటు నేను రెండు చేయాలి అని. బికాస్ ఇప్పుడు నేనైతే మ్యూజిక్ డైరెక్టర్ అయితే పక్కా గివ్ ఆపర్చునిటీస్ టు అందరికీ ఇస్తా, మోస్ట్లీ ట్రై చేస్తా అందరికి ఇవ్వడానికి, న్యూ టాలెంట్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తా. బికాస్ నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంది ఇప్పుడు. సో నేను కూడా అలా మంచి స్టేట్కి వెళ్ళి అందరికీ ఆపర్చునిటీస్ రావాలని నా డ్రీమ్. సో అది మీ డ్రీమ్. అయితే యాక్చువల్గా మాకు సూపర్ సింగర్ ఎవ్రీ సీజన్తో ఈ సీజన్ కంపేర్ చేసుకుంటే ఏంటంటే అసలు అక్కడ ఉన్న జడ్జెస్ని చూడగానే మాకు ఫస్ట్ అసలు చాలా ఫ్రెష్గా అనిపించారు, కొత్తగా ఉన్నారు అందరూ కూడా. ప్లస్ వాళ్ళ మధ్యన వాళ్ళకి ఉన్న ఇదంతా కూడా చాలా అంటే మెచ్యూర్డ్గా ఉండేది, అండ్ మరీ కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు చిల్లరగా కాకుండా బాగుండేది. అది కూడా కొంచెం మంచిగా పాయింట్ మీద అయ్యేది. సో మరి అదంతా ఆర్గానిక్ గా లేకపోతే స్క్రిప్టెడ్ అని? అన్ని రియల్ గానే జరిగాయి. మాకు భయం వేసేది, పాడాలి పాడాలి. అదే ఒక డ్యూయట్ ప్లేబ్యాక్ సింగర్ రౌండ్ లో ఒక ఇష్యూ అయింది జడ్జెస్ లో. నెక్స్ట్ నేనే పాడాలి. అప్పుడు నాకు మాత్రం చాలా భయం వేస్తుంది, నెక్స్ట్ నేను పాడాలి గొడవ పడుతున్నారని. బట్ చాలా మెచ్యూర్డ్గా ఉండే జడ్జెస్ కూడా, ఒక గొడవ ఇంకొక వాళ్ళ మీద చూపించకుండా ఏం చేయకుండా అప్పటికప్పుడు మూడ్ మార్చుకొని మంచిగా ఉండి. సో యా. మరి మీకు ఆ జడ్జెస్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కాంప్లిమెంట్. రాహుల్ అన్న అయితే ముందు నుంచి లైక్ మంచి ప్లేబ్యాక్ సింగింగ్ వాయిస్ ఇది. ఐ హోప్ సూపర్ సింగర్స్లో ఎవరైనా ఫస్ట్ ప్లేబ్యాక్ చేస్తే నువ్వే చేయాలని నేను కోరుకుంటున్నాను అనేవాళ్ళు రాహుల్ అన్న. శ్వేత రాహుల్ అన్న అడగాల్సింది, ఆయన ఆల్రెడీ ఆయన ఆల్బమ్ సాంగ్స్ డెఫినెట్లీ ట్రైంగ్ చెప్పారు కూడా. దెన్ శ్వేత మోహన్ మ్యామ్, షీ వాజ్ హ్యాపీయెస్ట్ అసలు ఫస్ట్ నేను రాగానే, బికాస్ చిన్నప్పుడు నన్ను చూసారు తమిళ్లో. సో ఫస్ట్ షీ వాజ్ ది హ్యాపీయెస్ట్. దెన్ ఏమంటారంటే షీ ఈస్ వెరీ వర్సటైల్ అని అందరికీ చెప్తుంటారు ఎవరు గెస్ట్ వచ్చినా కూడా, అంటే ఏ జానర్ అయినా ఇచ్చి పడేస్తుంది అని. అండ్ మంగ్లీ అక్క, షీ ఈస్ వెరీ సపోర్టివ్, తనతో షోస్ కూడా తీసుకెళ్తూ ఉంటుంది, మన గోవా కూడా తీసుకెళ్ళింది, అక్కడ పాడించింది. డెఫినెట్లీ. అండ్ అనంత్ సార్ మంచి మోటివేషనల్ కామెంట్ ఇచ్చేవాళ్ళు, ఇంకా వాయిస్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ చెప్తా అన్నారు సార్ కూడా బయట డైరెక్టర్స్ కి. అండ్ లిరికల్ గా చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ వల్ల నేను. సో యా, చాలా మంచి జడ్జెస్ అసలు. అయితే యాక్చువల్గా మీరు అంటే ఇంతకు ముందు చేసిన సరిగమప ఉంది కదా, సరిగమపకి ఇప్పటికి అంటే మీకంటే మ్యూజిక్ అనేది సేమ్ అవుతుంది, మీరు రోజు రోజుకి వాయిస్ అని మారుతుంటుంది, ఇంతకు మించి వేరే తేడా కనపడదు కదా. బట్ ఆ జర్నీలో మీరు నేర్చుకున్న అంశాలు అంటే అక్కడ స్టేజ్ ఫియర్ పోవడం అనేది మీకు ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడింది? ఒకటి ఏంటంటే ఇప్పుడు అందరు అంటుంటారు తినకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అది 30 years ఇండస్ట్రీ అని అలా చెప్పారు సూపర్ సింగర్స్ లో. మీకు 30 years ఏజ్ కూడా లేదు. అదే అలా చెప్పేవాళ్ళు కదా అక్కడ కామెడీ చేసేవాళ్ళు. బట్ వాట్ ఐ వుడ్ సే నాకు 6 years గ్యాప్ వచ్చింది మధ్యలో. ఈ 6 years గ్యాప్ లో నేను ఏ రియాలిటీ షోకి వెళ్ళలే. అంటే ఐ వెంట్ టు చెన్నైలో మ్యూజిక్ నేర్చుకుందామని అక్కడ ఉన్నాం మేము ఒక 3 years to 4 years ఉన్నాము. డాడ్ అప్పుడు కేరళలో ఉండేవాళ్ళు, కేరళలో వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ ఇంకా ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ లెర్నింగ్ మోర్.
నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసా. ఐ డెంట్ గో టు ఎనీ రియాలిటీ షో. సో ఆ 6 yearsలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ పోయింది, స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ లైక్ మర్చిపోయా అసలు. సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ గ్రాండ్ లాంచ్లో కొంచెం ఐ వాజ్ నర్వస్, బికాస్ అన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నా, నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నా మీద అని. బట్ ఆ ఎపిసోడ్ తర్వాత ఇంకా అన్నీ నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది స్టేజ్ మీదకి వెళ్ళంగానే. అండ్ ఏంటంటే చిన్నప్పుడు కూడా నాకు అసలు స్టేజ్ ఫియర్ లేకుండా అసలు 5 years అప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఏదో ఇంట్లో పాడుతున్నట్టు అలా పాడేసాను స్టేజ్ మీద కూడా. సో స్టేజ్ ఫియర్ అనేది నాకు ఎప్పుడు కూడా రాలేదు. అండ్ ఈ 6 yearsలో ఏంటంటే చాలా నేర్చుకున్నాను మ్యూజిక్ పరంగా. అండ్ యాజ్ అ పర్సన్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. లైక్ మోర్ పాజిటివ్ ఎనర్జీ అలాంటివన్నీ పెంచుకోవడం స్టార్ట్ చేశాను, ఆప్టమిస్టిక్ ఉండడం. ప్లస్ ఇలాంటి పెద్ద సింగర్స్ నుంచి చూసి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసి చాలా నేర్చుకున్నాను. సో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇంటర్వ్యూస్ చూసి ఏం నేర్చుకున్నారు మీరు? శ్వేతా మోహన్ మ్యామ్ ఇంటర్వ్యూస్ తనవి చూస్తా. షీ ఈస్ వెరీ లైక్ మోటివేషనల్ స్పీకర్లోనే మాట్లాడుతుంది, చేచి అని పిలుస్తా తనని. సో తన దగ్గర నుంచి నాతో ఆవిడ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడింది, యాక్చువల్లీ మోటివేషనల్ స్పీకర్ లాగా. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. లేదు మీరు చూడండి ఇంటర్వ్యూ ఉంది కదా. అవునా, మొన్న ఏదో చూసా ఇన్స్టాగ్రామ్లో హర్ ఇంటర్వ్యూ, చాలా బాగా చెప్పారు ఇలా లైఫ్ గురించి, పీపుల్ గురించి. సో అలాంటివి నాకు చాలా ఇష్టం. ఆవిడ స్త్రీ అని కూడా చేసినట్టున్నారు, సాంగ్ చాలా ఇష్టం. అయితే యాక్చువల్గా కోటి గారి ముందు ఆయన పాట ఆయన ముందే పాడారు కదా. సో ఎందుకంటే ఇప్పుడున్న అంటే ఇప్పుడు మనం 80s kids 90s kids చూస్తే కనుక ఒక 10 పాటలు పడితే 10 పాటలు 9 పాటలు వీళ్ళు కంపోజ్ చేసి ఉంటాయి, రాజుకోటి అని ఉంటాయి లేదా అట్లీస్ట్ కోటి అని ఉంటాయి కదా. సో మరి అలాంటి ఒక లెజెండరీ సింగర్ ముందు ఆయన పాట ఆయన ముందే పాడుతున్నప్పుడు ఎలా అనిపించింది మీకు, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాంగ్ తెలిసినప్పుడు ఆయన వస్తున్నారని తెలీదు. అండ్ ఆ సాంగ్ కూడా నా లిస్ట్ లో నుంచి వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీజన్ లో. నేను ఇచ్చిన సాంగ్ చాలా ఐ రిక్వెస్టెడ్, నాకు ఈ పాట ఎలా అయినా ఐ వాంట్ టు సింగ్. అసలు కోటి సార్ వస్తున్నట్టు కూడా తెలీదు, బై కోఇన్సిడెన్స్ ఏదో తెలియదు. అని ఆ ఎపిసోడ్ నేను నాది ఒక్కదానే కోటి సార్ సాంగ్. సార్ తెలీదు ఇచ్చారు భూభు భుజంగం. అంత డిలే తర్వాత లాగ్ తర్వాత ఆ పాట వచ్చింది. వచ్చాక చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ పాట మీద, బికాజ్ అఫ్ కోర్స్ అది కూడా నా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జానరే. బట్ డెఫినెట్లీ మంచి స్కోప్ ఉన్న సాంగ్. ఫినాలేలో పాడే సాంగ్ యాక్చువల్లీ అది. సో నేను ఇచ్చేసా, వచ్చింది నాకు ఆ సాంగ్. చాలా నేర్చుకున్నాను ఒక 2 daysలో. దెన్ రిహార్సల్ అయ్యింది. రిహార్సల్లో ఏమైందంటే స్కేల్ ఇష్యూ ఏదో వచ్చాయి. అప్పుడు తెలిసిన కోటి సార్ వస్తున్నారని ఆ రోజు చెప్పారు. ఇంకా ఈ స్కేల్ ఇష్యూ రాగానే నేను ఇంకా చాలా నర్వస్ అయిపోయాం. అయినా కూడా నైట్ అంతా కూర్చొని ఇంప్రూవైజేషన్స్ చేసాం నేను ఇంకా మా మెంటర్ సౌమ్యక. స్వరాలు యాడ్ చేసి ఇవన్నీ చేసాం సాంగ్ కి. ఆర్కెస్ట్రా చాలా సపోర్ట్ చేశారు. సో నెక్స్ట్ డే కోటి సార్ వచ్చారు. లాస్ట్ సెకండ్ సాంగ్ నాది. చాలా లేట్ నైట్ అయిపోయింది. పాడక ముందు కూడా మెంటర్ శివాన్న నాకు బాగా తెలుసు కోటి సార్. సో శివాన్ వచ్చి జాగ్రత్త, ఆయన ముందు పాడుతున్నావు, కొంచెం అటు ఇటు అయినా యూ నో హౌ హీ రియాక్ట్స్. లైక్ సార్ చాలా సీరియస్ ఉంటారు నోట్స్ గురించి. అంటే ఆర్కెస్ట్రాలో అప్పుడే ఇంకేదో కార్డ్ వాయించారు సౌండ్ చెక్ లో. అప్పుడే సార్ లేచి హీ వాజ్ వెరీ సీరియస్, అక్కడ ఇలా కాదు అలా వాయించండి అని. నాకేమో ఒకవైపు టెన్షన్ వస్తుండే. బట్ పాడేటప్పుడు ఐ గేవ్ మై బెస్ట్, దేని గురించి ఆలోచించలేదు. పాడాక ఆయన పిలిచి హగ్ చేసుకొని లైక్ ఈ లెవెల్లో పాడడం నేను ఎప్పుడు వినలేదు. అండ్ ఆ స్వరాలు అసలు నేను పెట్టనే లేదు, మంచిగా యాడ్ చేసుకున్నావు, చాలా గ్రేట్ అసలు అని చెప్పి. చిత్రామ లెవెల్ రీచ్ అయ్యావని అలా చెప్పారు. సో బెస్ట్ కాంప్లిమెంట్. మరి అయితే ఆయన ట్యూన్ చేసిన పాట, ఆయన్ని ఇంప్రెస్ చేసిన పాట ఒకసారి మా కోసం. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా, ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా, ఎదుర్కోలేవు విధిని ఈనాడు ఎరుకరా నిన్ను నీవిక, రమణి సీతనే కోరిన నాటి రావణుడు నేల కూలెరా, విషయ వాంఛలకు గెలుపు లేదు ఏనాడు, అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు, అసురఘాతాలు అసని పాతాలు దుర్గ హస్తాల ఖడ్గనాదాలు, భగ భగ సెగలిడు బుగ బుగ పొగలిడు మగువల తెగువలు పగలుగ రగలగ అగ్నిగ రేగిన ఆడతనం, హారతి కోరిను ఈ నిమిషం నీ దుర్మరణం 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 దుర్మరణం.
అంత హై నోట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం అమ్మ? అంటే మరి వాయిస్ కూడా చెడిపోకుండా అది యాక్చువల్ చాలా హార్డ్ వర్క్ చేసా, బికాజ్ నాకు హై నోట్స్ ప్రాబ్లం ఉండింది, వెయిట్ ఉన్న వాయిస్ నాది చాలా. సో ఆ హై నోట్ రావడానికి కూడా ఈ 6 years అది కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి ఐ ప్రాక్టీస్ అ లాట్. సో మరి అయితే ఇప్పుడు ఇంత అంటే ఇన్ని ఈవెంట్స్కి వెళ్తుంటారు, ఇలా ఉంటారు కదా, సో అక్కడ అంటే సింగర్ ప్రవస్తి అనేది అంటే ఇంతకుముందు సూపర్ సింగర్లో వెళ్ళక ముందు ఎలా ఉండేది, వెళ్ళిన తర్వాత ఎలా ఉందా వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే కనుక? అక్కడ చాలా మంది మాత్రం సూపర్ సింగర్స్ ముందు అంత పట్టించుకోలేదు, బట్ నేను వెళ్ళి అక్కడ నా సెల్ఫ్ నేను ప్రూవ్ చేసుకొని విన్ అయ్యేసరికి చాలా మంది దగ్గరకు వచ్చారు. కంగ్రాట్స్, చాలా బాగా పాడావు, అసలు అనుకోలేదు ఇంత బాగా పాడుతావు అని, ఇన్ని జానర్స్ పాడతాను అనుకోలేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా విన్నర్ అయ్యాక అఫెక్షన్ చూపించడం నాకు అంత నచ్చలేదు. అంటే నాకు తెలియదు కదా, లోస్ లో కూడా ఒకటేలా ఉండాలి అని నా ఒపీనియన్. అంటే లోస్ లా ఉండాలనేది ఒక ఒపీనియన్. కొంతమంది ఏంటంటే గెలిచిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయలేరు, దట్స్ ద డిఫరెంట్ సినారియో. బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తించి వచ్చిన వాళ్ళని అది మనం కాదంటే అలాంటి వాళ్ళని ఐఎమ్ డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కానీ ముందు ఒకలా ఉండి ఇప్పుడు ఒకలా ఉండే వాళ్ళని కొంచెం. మరి ఇన్కమ్ పరంగా ఏమన్నా తేడా ఉన్నాయా అంతకు ముందుకి ఇప్పటికి మీకు? ఇన్కమ్ పరంగా అంటే ఇప్పుడు డెఫినెట్లీ ఈవెంట్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అండ్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ వెల్. ఇన్కమ్ పరంగా అయితే కొంచెం సాటిస్ఫైడ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు అంటే ఏజ్ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు చదువుతుంది ఏంటి ఇప్పుడు? ఇంటర్ రీసెంట్గా కంప్లీట్ అయింది అంటే టీనేజ్లో ఉన్నారు. సో మరి ఒక పక్క సంగీతం అవి, ఒక పక్క ఏమో మీరు కొత్తగా లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఒక పక్క ఇంటికి సంబంధించిన ఇవన్నీ చూసుకోవడం, ఈవెంట్స్ వాటి, మరి వీటన్నిటితో పాటు స్టడీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ నేను కాలేజ్కి స్కూల్కి మాత్రం చాలా ఇర్రెగ్యులర్ ఉండే, ఓన్లీ ఎగ్జామ్స్ వేయడానికి వెళ్ళేదాన్ని. బట్ ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోవడం నేను అలవాటు చేసుకున్నాను. లైక్ షెడ్యూల్ చేసుకుంటాను రోజు, ఈ టైంకి చేయాలి ఈ టైంకి చేయాలి అని. సో అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. సో ఎడ్యుకేషన్ మాత్రం డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఇస్తాను. మ్యూజిక్ కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాజ్ కోవిడ్లో చూసాను ఎంత లైక్ మ్యూజిషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎంత సఫర్ అయ్యారో. సో అప్పటి నుంచి చెప్పుకున్నాం లైక్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి అని. సో సీరియస్ తీసుకొని ఉన్న టైంని ఐ యూటిలైజ్డ్ అని. అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు ఇంత ముందు అంటే మిగతా టైంలో అంటే ఈవెంట్స్ అవి వస్తాయి, ఓకే. కోవిడ్ టైంలో ఏమీ లేదు కదా, దాదాపు ఒక 2 years ఆల్మోస్ట్ కదా, మరి ఆ టైంలో ఎలా మేనేజ్ చేసుకున్నారు మీ థింగ్స్ అన్ని? కోవిడ్ టైంలో కూడా ఐ హ్యాడ్ యూట్యూబ్ ప్రాజెక్ట్స్. ఓకే. అవి నా ఫోన్లో బ్యాండ్ ల్యాబ్ ఉండింది, సో దానిలో కూడా రికార్డ్ చేసి ఐ యూస్ టు మేక్ వీడియోస్ చేసేదాన్ని, వాళ్ళకి సబ్మిట్ చేసేదాన్ని టైంకి. సో దానివల్ల కూడా ఇన్కమ్ వచ్చింది కోవిడ్ టైంలో కూడా. బట్ ఇట్ వాస్ వెరీ హార్డ్ కోవిడ్ టైంలో మాత్రం. అంటే మనకి బేసిక్ ఏంటంటే తల్లిదండ్రులు, చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరికన్నా కూడా మనకు సపోర్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఉంటాయి కదా. మరి మీ ఫ్రెండ్స్ మీకు చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఎలాంటి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ? మరీ ఎక్కువ కాదు, బట్ 2 to 3 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. దే ఆర్ వెరీ సపోర్టివ్. నా లో టైమ్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ మంచి మెంటల్ మంచి మోటివేషన్ ఇచ్చారు నాకు. డెఫినెట్లీ మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు నాకు. ఇలాగా వేరే వాళ్ళకి ఇలా బెట్రే చేసి ఇలా ఫ్రెండ్స్ ఉంటారు. ఐ గాట్ గుడ్ ఫ్రెండ్స్. కాలేజ్లో స్కూల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా టచ్లో ఉంటారు. వాళ్ళనైతే ఎప్పుడు వదులుకో. అయితే మరి ఇప్పుడు సూపర్ సింగర్ టైటిల్ విన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 6 singers ఆర్ దేర్ అనుకుంటా ఫైనల్ టాప్ 6. మరి టాప్ 6 singers లో నుంచి మరి మీరు విన్ అయిన తర్వాత మరి మిగతా వాళ్ళు మీతో వచ్చి చెప్పిన మాటలు కానీ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానీ ఎలా అనిపించింది మీకు? ఏంటి ఏ కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ప్రతి ఒక్కరు కూడా దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళని చూపించారు నేను విన్నర్ అని అనౌన్స్ చేస్తే దే వర్ డాన్సింగ్. అంత హ్యాపీ ఉండే. చెప్పారు లైక్ యూ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఇట్. ముందు ఎపిసోడ్ నుంచి కూడా నేను అనుకుంటున్నాను నువ్వే విన్నర్ అవుతావు అని, బికాస్ వీ హ్యావ్ సీన్ నువ్వు లైవ్లో ఎలా పాడుతున్నావు అని. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి పాజిటివ్ కాంపిటీషన్ మాకు కంటెస్టెంట్స్ మధ్యలో. సో అది మాత్రం మంచి ప్లస్ పాయింట్ సూపర్ సింగర్లో. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు అక్కడ కూడా. నేను పీకే అన్న సుమనస్ అని అయితే చాలా క్లోజ్ ఉంటాము, రోజు మాట్లాడుతూ ఉంటాం మేము. సో మంచి కాంపిటీషన్. మీరు 9th season కూడా వెళ్ళారు కదా? సీజన్ 9కి వెళ్ళా. మరి బట్ అక్కడ ఎందుకు? అక్కడ టీమ్స్ ఉండే కదా, లైక్ గోపికా పూర్ణిమ గారి టీమ్ లో ఉన్నా నేను. సో ఓవరాల్ స్కోర్ ఉంటుంది అందరి స్కోర్ బట్టి. సెకండ్ వచ్చాము అక్కడ. ఫస్ట్ కల్పన గారి టీం వచ్చింది.
సో అక్కడ ఏమైనా చిన్న ఇది అనిపించిందా, ఇబ్బంది అనిపించిందా? అయ్యో లేదు, ఇట్ వాజ్ అ బెస్ట్ సీజన్ ఇది కూడా. బట్ సూపర్ సింగర్ 9 మాత్రం చాలా ఫన్ ఉండే, ఇంకా టీమ్స్ కాబట్టి. అండ్ శ్రీముఖి అక్క ఫస్ట్ నాకు అక్కడే పరిచయం. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ రియాలిటీ షో. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ చూసి షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ నన్ను చూడంగానే. చాలా మంచి మీ వాయిస్ లానే ఉంటుంది ఆమె కూడా, వచ్చేసావా చాలా వాయిస్ కూడా అలాగే ఉంటుంది, బేస్ వాయిస్ కదా, బేస్ వాయిస్ అక్కది. అండ్ పాడే ముందు కూడా ఆల్ ద బెస్ట్ అని మంచిగా చెప్తుండే నాకు అందరికి. బట్ మేము ఇంకా క్లోజ్ ఉంటాం అక్కడ సెట్ లో. సో చాలా మంచి డెసిషన్ నేను సూపర్ సింగర్ రావడం. మరి ఇప్పుడు సూపర్ సింగర్ 11 విన్ అయిన తర్వాత, అంటే అంతకుముందు కూడా మీరు సెలబ్రిటీ ఎప్పుడు చిన్నప్పుడే అయిపోయారు సెలబ్రిటీ, అది గెలిచినప్పుడే, సరిగమపా గెలిచినప్పుడే. దాని తర్వాత సూపర్ సింగర్ సీజన్ 9లో కూడా రన్నర్ అప్ వచ్చింది కదా. మరి ఇప్పుడు కొత్తగా బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడడం కానీ లేదంటే ఎలా ఉంటది? మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరూ ఫస్ట్ వచ్చి చెప్పడం ఏంటంటే మేము చిన్నప్పుడు చూసాం, బట్ మళ్ళీ ఇప్పుడు సూపర్ సింగర్ విన్నర్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది అని చాలా గుర్తుపడుతున్నారు బయట. ఎస్పెషల్లీ ఇలా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అందరు వచ్చి ఇలా ఫొటోస్ తీసుకోవడం, మెట్రోలో కూడా ఫొటోస్ తీసుకోవడం. మెట్రోలో ట్రావెల్ చేస్తా బికాస్ కన్వీనియంట్ అనిపిస్తుంది నాకు. సో ఇలా చాలా గుర్తుపడుతున్నారు బయట. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎంస్ వస్తాయి, మంచి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ వస్తాయి. ఇలా మా కూతురికి మీ పేరు పెట్టాము, పేరు చాలా ఇష్టము, మీ ఇలా అవ్వాలని కోరుకుంటున్నాము. సో యా డెఫినెట్లీ. మరి ఇంత టాలెంటెడ్ సింగర్స్ కి ప్రపోజల్స్ ఏమి రావా డిఎంలో? రావా అంటున్నాను, మామూలుగా అడుగుతున్నాను నేను. వస్తాయి, ఇగ్నోర్ చేస్తుంటారు, ఇంకా ఏం చేయలేం కాబట్టి దానికి. వచ్చాయి బట్ నేను చూడను, మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తాను బట్ అలాంటివి కొంచెం పక్కన పెట్టేస్తాను యాక్చువల్గా. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నట్టు, అంటే ఈ సెలబ్రిటీ హోదా అనేది మీకు ఎప్పుడు అర్థం కదా, అంటే ఇబ్బందిగా అనిపించదా? అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫోటోలు లేదంటే ఇలా? లేదు, నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. బికాస్ వాళ్ళకి ఇష్టం అండ్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకోవడం వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దర్ హ్యాపీనెస్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత కొంతమంది అరే ఈ వయసులో పాప ఎంత కష్టపడుతుంది అని చెప్పి ఇలా జాలి చూపించే వాళ్ళు అలా ఉంటారు కదా, అలా వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏమన్నా ఇలా నాకు అంటే నా మీద జాలి పడుద్దని అలాంటిని చెప్తూ ఉంటారు, ఎప్పుడన్నా చెప్పారా ఏమన్నా ఇంతకుముందు? అంటే కొంతమంది మంచి వాళ్ళు పరిచయం అయ్యారు అలాగా. బికాస్ స్పాన్సర్స్ వచ్చారు, లైక్ నా ఎడ్యుకేషన్ కి కానీ మ్యూజిక్ కి కానీ మంచి వాళ్ళు వచ్చారు. అలా ఒక యూట్యూబర్ అన్న కూడా పరిచయం అయ్యాడు, ఈజ్ వెరీ గుడ్, చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు నాకు. సో అలాంటి వాళ్ళు మాత్రం మంచిగా పరిచయం అయ్యారు దానివల్ల. ఒక ఎపిసోడ్లో నేను అంతా చెప్పా సూపర్ సింగర్లో వాట్ ఐ వాస్ గోయింగ్ త్రూ అని. సో దాని తర్వాత ఇలాంటి వాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు అండ్ దే ఆర్ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్. అంటే ఇలాంటి వాటిలోనే ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంకో తలనొప్పి ఏంటంటే, అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మనం చేసుకోలేని వస్తుంటాయి కదా, మరి అలాంటి ఎప్పుడన్నా ఎదురైనాయా? అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంత స్ట్రగుల్ అవుతున్నారని కూడా ఉండదు, వాళ్ళకేదో ఒక పైశాచిక ఆనందం కోసం కొంతమంది ఇలా చేయండి అలా ఇస్తాము అంటూ కామెంట్స్ అయితే వచ్చాయి, ఇలా ఫేక్ ఏమో స్క్రిప్ట్ ఏమో అని. అంతా ఇగ్నోర్ చేశాను బికాజ్ నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్ మై ఫ్యామిలీ నోస్. సో అలాంటివి ఇగ్నోర్ చేయడం, ఇంకా ఐ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. ప్రవస్తి ఫుడీనా? కొన్ని డెజర్ట్స్ చాలా ఇష్టం, ఎక్కువ లైక్ తింటాను బట్ అంత ఎక్కువ తినాను, లిమిట్స్లో తింటాను. బట్ లైక్ చూడడానికి ఇలా కొంచెం ఉన్నా బికాస్ పీసీఓడి అని ఒకటి ఉంది హెల్త్ కండిషన్, దానివల్ల ఇలా ఉన్నాను. బట్ అంత తిన్నాను నేను, లిమిట్. మీరు లావుగున్నారని అడగలేదు, అది ఎందుకంటే లేడీస్ అనే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ గెస్ చేయలేము. బట్ అంటే నాకు నార్మల్గా తెలుసుకోవాలనిపించింది. ఫుడీ అంటే కొన్ని ఇష్టం, అంతే ఇష్టం వాటి మాత్రం తింటారు. ఓకే, మరి ఫైనల్గా ఇప్పుడు సూపర్ సింగర్ 11 గెలిచారు, ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ అయింది లైఫ్. సో ఫర్దర్గా అంటే మీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇవి అవ్వాలనుకుంటున్నాను అని. అది కాకుండా అంటే ఇప్పుడు మీ వే ఆఫ్ ఇది ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, అంటే ఏమేమి ప్లాన్స్ చేసుకున్నారు యాక్చువల్గా? అంటే మీరు రోజుకు ఒక షెడ్యూల్ చేసుకుంటారు కదా, అలా ప్లాన్స్ ఏం చేసుకున్నారు నెక్స్ట్ కమింగ్ 1 year అలా చూసుకుంటే కనుక? ప్లాన్స్ ఫస్ట్ డిగ్రీ అయితే చేయాలి నేను. డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఐ వాంట్ టు గో టు బర్క్లీ యూనివర్సిటీ బాస్టన్లో, అక్కడ మ్యూజిక్ కంప్లీట్ చేయాలి అని. జస్ట్ లైక్ శ్రీరామ్ సార్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే మ్యూజిక్ నేర్చుకున్నారు. సో అక్కడికి వెళ్ళి ఐ వాంట్ టు కంప్లీట్ మై మాస్టర్స్ దేర్ చేసి అప్పుడు నా ఓన్ మ్యూజిక్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేద్దామని. సో యూట్యూబ్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఇంకా నా గోల్. సో రీసెంట్గా క్రియేట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కూడా. ఇంకా దానిలో కన్సిస్టెంట్ ఉండి ఇన్స్టాగ్రామ్ కూడా కన్సిస్టెంట్ ఉండాలని నేను అది కూడా చూసుకుంటున్నాను.
ఇక అంతే ఒక బోస్టన్లోకి వెళ్ళి అక్కడ చదువుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మరి దానికి ఉన్నారా స్పాన్సర్స్ అది ఉన్నారా మీకు? ఎందుకంటే మీరే చూసుకున్నారు. యా వచ్చారు, బట్ బాస్టన్ అంటే మరి బర్క్లీకి చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సో వచ్చారు, బట్ ఐఎమ్ నాట్ సో షూర్ వాళ్ళు నిజంగా ఇస్తారో లేదో, బట్ ఇంకా ట్రై చేస్తాం మంచి స్పాన్సర్స్ కూడా వచ్చేటట్టు. సో మరి మొత్తానికి అంటే మీ లైఫ్ గురించి తెలుసుకుంటే ఏంటంటే జనరల్గా సింగర్స్ లైఫ్లో అంటే కూడా ఏంటంటే వాళ్ళు పాడిన పాటలు లాగా స్మూత్గా చాలా హ్యాపీగా హాయిగా ఉంటాయి అనుకుంటాం. బట్ కాకపోతే మీ లైఫ్లో ఏంటంటే కొన్ని ఎగుడు దిగుళ్ళు కూడా ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు అంటే అది ఈ రోజు ఉన్నది ఇలాగే ఉండిపోదు, ఇప్పుడు కూడా రేపు మారద్ది, మరి మంచి జరుగుద్దనే ఇస్తేనే మన హోప్ అనేది ఉంటేనే మనకి కంటిన్యూ అవుతుంటాం కదా. సో మీరు అన్నట్టే మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. సో మరి మీ జర్నీలోంచి ఇంకొక మంచి సాంగ్ మా కోసం. బొండు మల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి కడ్డకేమో కాటుక తెచ్చి బడ్డానం నా నడుముకిచ్చి ఉయ్యలు గోళ్ళ సమయ కిరివి కిరి చేసి తినవే ఉన్న పాటు ఉర్రు తల్లే చెక్కిలి గింతలు పెట్టేసావే రంజితమే. హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సునీతమే సునీతమే నీ సొగసు కాస్త సునీతమే నువ్వు పడక వేగ పడుచు మనసు సత్తరమే సత్తరమే నీ నిద్ర చెదర కొట్టిన తడుకు సిత్తరమే సిత్తరమే రంజితమే. సూపర్. మీతో ఏ పాట పాడినా ఇంకా ఏముంది, ఇంకా విన్నర్ నోట్ నుంచి ఏ పాట విన్నా కూడా బాగానే ఉంటుంది యాక్చువల్గా. సో ఇదేంటి అంటే ప్రవస్తి గురించి ఏంటంటే ప్రవస్తి బాగా పాడుతుంది, సూపర్ సింగర్ 11 విన్నర్ అని తెలుసు. కానీ బట్ కాకపోతే ఏంటంటే మీకు అన్నట్టు ఇంతకుముందు ఎవరైతే స్పాన్సర్స్ వచ్చారన్నారో ఇంకా మీకున్న గోల్ రీచ్ అయ్యేలాగా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఒక వారియర్ అనమాట. అంటే లెట్ డౌన్ చేయకుండా ఫ్యామిలీ ఉన్న పొజిషన్ మీరే అర్థం చేసుకుని, మీకు ఎవరు చెప్పకుండా మీరే అర్థం చేసుకుని తీసుకోవడం అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది వినడానికి కూడా. సో ఖచ్చితంగా మీరు మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచి హిట్ సినిమాకి మ్యూజిక్ చేయండి, మళ్ళీ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎస్ ఎస్. ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడాక సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.